మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక పూట తిని ఒక పూట తినక గవర్నమెంట్ లెక్కల్లో లేనోళ్ళు, కనీసం ఎన్నికల్లో లేనోళ్ళు, ఏమాత్రం ఏ ఫంక్షన్కి సరిగ్గా పిలవబడని గొర్రెల కాపర్లు, సామాన్యులు, ఏమాత్రం ఎవరికి లెక్కలేనోళ్ళు, అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటే రగిలి రగిలి ఉజ్జీవంతో ఎగిరెగిరెళ్ళి సావుకి ఎదురు నిలబడి ఆ రోజుల్లో దేవుడు పుట్టాడన్న కత్తి మీద దేవుడు పుట్టాడని చెప్పడం, ఆ రోజుల్లో దేవుడు మెస్సయ్య నజరేతులో మరియమ్మ గర్భాన్ని పుట్టాడు, ఆ నజరేతులుగా పేద కుటుంబంలో ఆ పల్లెటూరు అమ్మాయి గర్భాన్ని పుట్టాడని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, దానికి మేమే సాక్షులమని అడ్వర్టైజ్మెంట్గా ఫైలెట్లుగా పరిగెట్టారు. నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకో. నేను చెప్పగలనా, నాకు అంత సీన్ ఉందా, ఇలాంటి దిగజారులు మాటలు మాడేసి నేను కూడా చెబుతానని గొర్రెల కాపులు పరిగెట్టారు. నేను కూడా ఎన్నికలో లేరు వాళ్ళు. మీరు అనుకుంటారు మనకేమాత్రం చదువు ఉందండి, మనకేమాత్రం ఉద్యోగం ఉందండి, మనకేమాత్రం టాలెంట్ ఉందండి, మనం ఎందుకండి, మనమేం చేయగలం, మనం నిన్ను నువ్వు కొంగ తీసుకోకు. ఎందుకంటే ఎన్నిక లేని వారు, చేతగానాలు, నీచులైన వారు, లెక్కల్లో లేని పాత్రలే దేవుడికి కావాలి. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుని యొక్క అతిశయింపకుండునట్లు నత్తివారిని కూడా దేవుడు ఎంపిక చేసుకుని ఘనంగా వాడుకుంటాడు. నువ్వు రెడీయా అడుగుతున్నాను, నువ్వు రెడీయా? ఏం చేస్తారు వాళ్ళు? బయటికి వెళ్ళి ప్రభు కొరకు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఏమని? పలుకులో కేసరని చెప్పారా? ఏమని చెప్పారు? బయటికి వెళ్ళి దిక్కుమాల ఒక పానపారి అడ్వర్టైజ్మెంట్ కొరకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, బొందఖాన్లు అందరూ తయారవుతున్నాడు దిక్కుమాల పలుకుల్లో కేసర్ ఉందని చెప్పడానికి. నీకు అడ్వర్టైజ్మెంట్ క్రెయిన్ ఒక్కడి కోసం కాదు, నీ అడ్వర్టైజ్మెంట్ రకరకాల వాటి కొరకు కాదు. నీ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కొరకు తెలుస్తున్నా? నీ రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు, ఆయనే నీ రాజు అయిన యాజకుడు ఉన్నాడు, ఆయన కొరకు చెప్పు. ఎవరి కోసం చెప్తున్నారు అంటే నా రాజు కోసం చెప్తున్నారు.